హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది కుక్కట్పల్లి. సో మొదలు పెట్టేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా గెస్ట్ మళ్ళీ మన షోకి వచ్చినందుకు. పేరేంటి? అభినందన. నా పేరేంటి? నీమా నా క్యారెక్టర్ పేరేంటి? హీరేంద్రి. ఓకే, మా హీరో హీరోయిన్ అందరూ బానే ఉన్నారా? అందరూ బానే ఉన్నారు. ఏమి ఇబ్బందులు పెట్టట్లేదు కదా వాళ్ళు? నువ్వు ఏం వాళ్ళే ఇంకా నన్ను పెడుతున్నారు ఇబ్బందులు. అదేంటి రివర్స్ అయింది? నేను నా మానాన నేను చక్కని కూర్చొని నన్ను పరిగెత్తించి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు అర్థం. విలన్స్ కొంచెం మంచిగా మారేమని అనుకున్నాం, లోపలే అనుకుంటారు, బయటకు మారరు కదా. సో మారితే ఇంకా సీరియల్ ఎందుకు? అందుకని విలన్ అనే తను తింటూనే ఉండాలి, పరిగెడుతూనే ఉండాలి. మళ్ళీ మేము హీరోయిన్ల మీద ఏదో కుట్ర చేస్తూనే ఉంటాం. సరే, నువ్వు బాగా సీరియస్ విలన్, సో నీకు అసిస్టెంట్స్ ఉంటారు విలన్ కి. సో ఇక్కడ ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటావు? మా పిన్నులు సిస్టర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేపినా క్రూరత్వం ఎవరిని లేపినా నన్ను వేసుకుంటారు. నేను అలా కనిపిస్తున్నాను. మా వాళ్ళకి హీరోయిన్ కంటే విలన్స్ అంటే చాలా ఇష్టం అంట వీళ్ళకి. అందరికి విలన్స్ అంటేనే ఇష్టం, కానీ చెప్తే ఎక్కడ మళ్ళీ మనల్ని విలన్ లా చూస్తారని చెప్పి ఎవరు చెప్పరు. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మతి హబీబు ఆల్రెడీ ఇక స్టార్ట్ చేద్దాం అసలైన ఎంటర్టైన్మెంట్. సుప్రియ గారు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంతగా రెడీ అయి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉన్నావేంట్రా అని అదే కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సో ఈ రేంజ్ లో రెడీ అయి వచ్చిన వాళ్ళని మనం ఎలా ఉన్నావు అని అడగకూడదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంతేనా సుప్రియ గారు? ఏంటి సంగతులు? అంతా కూల్. బావగారు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. ఏం పేరు? శ్రీనివాస్. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన హార్ట్ లోకి మీరు దూరి? 18 years completed. సో మా సుప్రియ సిస్టర్ అప్పట్లో డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు డైరెక్టర్ గారు అనుకోండి. సో మీలాంటి 10 మంది డైరెక్టర్లు మా సినిమా చేయి, మా సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషలు వచ్చినా వద్దు, నేను ఆయన చూశాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని అలా పెళ్లి చేసుకున్నారు. ఆయన నన్ను ఇష్టపడ్డారు. తిక్క తీరిందా? సరే, మీలో ఉన్న మహానటిని బయట పెడదాం. నేను ఒక డైలాగ్ చెప్తాను, రకరకాలుగా వర్ణించాలి. అసలు పక్కన డైరెక్టర్ గా ఉన్నారు మనకి. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ ని మీరు రొమాంటిక్ గా చెప్పాలి. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. బాగా మోర్ రొమాంటిక్. ఇంకొంచెం. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇది వన్ మోర్ అంటే కొంచెం అంటే నవరసాలు ఇంకో రసం పెడదామా? ఇంకొక రసం. ఏడుపు రసం. ఆవిడ చాలా సాఫ్ట్ గా సున్నితంగా కనిపిస్తున్నారు కాబట్టి కొంచెం రౌద్రంలో పెడదాం. రౌద్రం పెడదామా? రౌద్రంలో చెప్పాలంట. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. పాపకి సిగ్గు మొగలేస్తుంది. సో ఇదే ఎమోషన్ గా ఏడుస్తూ అయ్యో నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. మోర్ ఎమోషన్. వాల్యూమ్ కొంచెం. నీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. రౌద్రమే సెట్ అయింది ఆవిడకి. ఓకే, కాదు, ఎప్పుడు ఇంట్లో ఎవరు కాంప్రమైజ్? బోత్ వి ఆర్ కాంప్రమైజ్. ఇద్దరు ఒకసారి ఎలా అవుతారండి? ఇద్దరు ఒకసారి కాదు, కొన్ని సిచువేషన్ లో తను కాంప్రమైజ్ అవుతారు, కొన్ని సిచువేషన్. ఎలాంటి సిచువేషన్ లో మీరు కాంప్రమైజ్ అవుతారు? యాక్చువల్ గా ఏంటంటే బేసికల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. యాక్చువల్ గా బేసికల్ గా జనరల్ గా చెప్పండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో నో ఇష్యూస్. యాక్చువల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సైలెంట్, అంతే కామ్. సో ఎవరి పని వాళ్ళు చేసుకెళ్దాము. తిని రుచి చూడడం నా పని కాబట్టి నేను చేసుకుంటాను. వంట చేసి గిన్నెలు తోమి బట్టలకి పనులు నీకు కాబట్టి అసలు ఛాన్సే లేదు. ఒక లీటర్ బియ్యానికి ఎన్ని లీటర్లు? లీటర్ బియ్యమా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. లీటర్ బియ్యం ఏంటి? నువ్వు రియాక్ట్ అయ్యావు కానీ మా సుప్రియ రియాక్ట్ అవ్వలా. లీటర్ బియ్యమే అనుకుంటున్నారు ఆమె. ఒక లీటర్ బియ్యం రైస్ వండాలంటే ఎన్ని లీటర్లు పాలు వేయాలి? ఎన్ని లీటర్ పాలు ఎందుకు వేస్తారు? పరవన్నం కాదు కదా వండేది, బియ్యమే కదా. అవునా కదా. ఓకే, సుప్రియ గారు చెప్పట్లు కొట్టండి. ఏం పేరండి? స్వర్ణలత. స్వర్ణలత గారు, ఏంటండి అలా పిలవగానే ఇలా పరిగెట్టుకొచ్చారు? కొంచెం మేకప్, డ్రెస్, బావగారిని అడిగి ఈ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, అవన్నీ లేకుండా డైరెక్ట్ వస్తారేంటి? నేను ఆడియన్స్ లో కూర్చున్నాను. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఆడియన్స్ లో కూర్చుంటే అవసరం లేదనుకున్నారా? మాధవి గారిని చూడండి,
నిన్న సాయంత్రం నుంచి ఈ చీర కట్టుకోవాలి ఈ చీర కట్టుకోవాలి ఈ చీర ఫోన్ చేసిదిగా నువ్వే చీర కట్టుకుంటావు కాదు ఆ పక్కవాడు అంత నవ్వుతున్నారంటే నిజంగా వాళ్ళిద్దరే డిసైడ్ చేసుకున్నారన్నమాట. మీరేంటి రెడీ అనగానే వచ్చేస్తున్నాను ఇదిగా మిగతా బియ్యం నువ్వు వండు సగం వండాను నేను అని వచ్చారా? నిజంగా లేక వచ్చా. నిజంగా అలాగొచ్చి ఒప్పేసుకున్నారు ఆవిడ. ఆహా ఆహా బావ అప్పుడు సాయి పల్లవిలో ఉన్నావు అంటాడా మిమ్మల్ని? లేదండి, ఏ హీరోయిన్ తో పోలుస్తారు? హీరోయిన్ తో పోల్చారు. ఎవరితో పోలుస్తారు పోనీ? అది కొన్ని దెయ్యాల సినిమాలు పాపం. బావగారు మీరు మగజాత ఆణిముత్యంలో అనిపిస్తున్నారండి నాకు. ఏ సినిమాలో? అదే రామ్ గోపాల్ వర్మ. అమ్మమ్మమ్మ ఈయన ఆర్జీబీ దగ్గరికి వెళ్ళాడు. మంది ఎక్కడ? తెలుగు కదా? తెలుగు. ఇక్కడే విశాఖపట్నం. విశాఖపట్నం. వైజాగ్. వైజాగ్. బావ ఎక్కడ? అయ్యో మర్చిపోయిందండి. చాట్ అంటే గుంటూరు దగ్గర. గుంటూరు చాట్రాయ్. చాట్రాయ్. చేయతండి. అత్తయ్య గారే బాగా తయారు వచ్చారు మహానటి సావిత్రి లాగా. కోడలు గారేమో వచ్చేస్తున్నాను పదా అంటే వచ్చారు. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. నేను కూడా సాఫ్ట్వేర్. మీరు బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా కాదండి, మీరు షాకుల మీద షాకులు ఇవ్వకండి బాబా. కాదు ఆవిడ సాఫ్ట్ గా ఉంటారు. ఆవిడ హస్బెండ్ ఏమో ఆవిడ్ని ఆర్జీవి దయ్యాలతో పోలుస్తాడు. ఈ మాత్రం వదిలేస్తుందేంటి? ఎగో 6 దెయ్యాలు ఉంటే పక్కన మగ దెయ్యాలు కూడా ఉంటాయి కదా, అది నువ్వే అంటారు. సరే, మీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే ఏ డైరెక్టర్ గారి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తారు? హీరోయిన్ గా కాదు కానీ కామెడీ యాక్టర్ గా. కామెడీ యాక్టర్ గా నాకు శ్రీలక్ష్మి గారు అంటే బాగా ఇష్టం. శ్రీలక్ష్మి గారి లాగా అప్పట్లో బంగాళదుంప బావుబావు అలాంటి వంటలు ఏమైనా వండుతారా? వండుతారు. కలకత్తా కోకో అన్ని. కలకత్తా కోకో అంట అంటే కొత్త రకం వంట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే, నేను ఒక డైలాగ్ చెప్తాను, రకరకాల వేరియేషన్స్. నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఈ డైలాగ్ కోపంగా చెప్పాలి. నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. అట్టే చూసి చెప్పండి, మళ్ళీ ఇటు తిరుగుతారే. బాగా చెప్పానా? కోపంగా. నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఇంకో డైలాగ్ ఇవ్వచ్చు. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. రెడీ. పూలమ్మ, పళ్ళమ్మ, కూరగాయలమ్మ, కష్టపడ్డా సక్సెస్ అయ్యా. రౌద్రంగా. ఇది రౌద్రంగా. పూలమ్మ, పళ్ళమ్మ, కూరగాయలమ్మ, సక్సెస్ అయ్యా. కష్టపడ్డా. ఆవిడ ఏదో యాడ్ చేయపోయింది. సారీ ఇదే ఏడు. పూలమ్మ, పళ్ళమ్మ, కూరగాయలమ్మ, అయ్యో కష్టపడ్డా. బాగా కనెక్ట్ అయినట్టుంది. రెడీ వస్తుంది బాగా వస్తుంది. రెడీ. పూలమ్మ, పళ్ళమ్మ, కూరగాయలమ్మ, కష్టపడ్డా సక్సెస్ అయ్యా. ఓకే, చెప్పట్లు. ఏడు రాజే సిస్టర్. హాయ్ తమ్ముడు. ఏం జరుగుతుంది ఇంట్లో? లాస్ట్ మంత్ బావగారు తెచ్చి 4 కోట్లు ఎక్కడ దాచారు ఇంట్లో? నీకు ఎలా తెలిసింది? బావ నాకు చెప్పడేటి? ఇదిగో 4 కోట్లు పెట్టుకెళ్ళి మీ అక్కకి ఇస్తున్నాను, మరి ఏం చేస్తారో మీరే చేసుకోండి అన్నాడు. ఎవరికి చెప్పలేదు అన్నాడు నాతోటి. అమ్మ బావా, ఎంత పని చేస్తావు? 4 కోట్లు ఉన్నాయా? 2 నిధి అందరికి చెప్పకూడదు. సరే, నాకు చెప్పు. అందరికి చెప్పకూడదు, నాకు కూడా చెప్పు. ఇక్కడ కిచెన్ లోనా బెడ్రూమ్ లోనా? తులసివనం స్టేజ్ కింద ఉన్నాయి. ఏంటి అంత పబ్లిక్ గా బయట ఎట్టేసావా? ఎవరికి తెలియదనా? అలాంటి చోట అయితేనే అనుమానం రాదు. డబ్బులు ఎక్కడ పెట్టినా మనం కేర్ ఫ్రీగా ఉండాలి. తిరగొచ్చు. సరే, ఎవరైనా అప్పు అడిగితే అప్పు ఇవ్వకుండా వాళ్ళు మేనేజ్ చేయాలంటే ఏం చేస్తావు? అయ్యో, నిన్నే అన్ని డబ్బులు పిల్లలకి ఫీజు కట్టేశాను, ఇవాళ అసలు ఏవీ లేవు, నువ్వు నిన్నే అడగవలసింది కదా ఇచ్చేదాన్ని. నా లాంటిది అయితే ఫోనే ఎత్తదు. ఎందుకు? సరే, అందరిలోనే ఓ మహానటి ఉన్నారండి. నువ్వు హీరోయిన్ అవ్వాలి అంటే ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తావు? శేఖర్ కమల గారు. శేఖర్ కమల వచ్చి డైరెక్ట్ చేస్తేనే నువ్వు హీరోయిన్. హీరో ఎవరు కావాలి? మా హస్బెండ్. అమ్మా, ఇప్పుడు ఎవరది కోరస్ ఇచ్చింది? ఆ సిస్టర్. యాక్చువల్ ఆ సిస్టర్ కూడా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. మా ఆయన్నే పెట్టు అంటే క్యాన్సిల్ అయిపోయింది మొత్తం. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? సరే, ఒక డైలాగ్ చెప్తే రకరకాల వేరియేషన్స్. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే రాసిస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే రాసిస్తా సిండికేట్. ఇంకా మోర్ లాప్ డైరెక్టర్ గారు ఇక్కడ. రెడీ. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే అప్పుడు రాసిస్తారా నీకు సిండికేట్. అదిరిపోయింది. ఇంకా కొంచెం ఆ లాఫ్ కొంచెం యాడ్ చేయవా? ఇంకొంచెం స్టార్టింగ్ లో కొంచెం ర్యాంప్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, ఇప్పుడు రాసిస్తారా నీకు
సిండికేట్. అబ్బా 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 ఏమన్నా యాక్టింగ్ ఇది ఏడుస్తావు. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఒరే చకావత్తు దమ్ముంటే పట్టుకోరా, అప్పుడు రాసిస్తా నీకు సిండికేట్. సూపర్. ఏంటండి బాబా తులసివనం నిండా ఇంత అదిరిపోయి మానట్లు ఉన్నారు ఇక్కడ. కంగ్రాట్స్ మా. కంగ్రాట్స్ గారు. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా మహా నటి మణుల నటన రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఆరెంజ్ తో ఆట ఆరగిద్దాం ఈ పూట అనే ఆట. సో ఏం చేయాలి ఏంటి అంటే ఇది టీం ఇద్దరు కలిసి ఆడాల్సిన ఆట అనమాట. ఒకళ్ళు కూర్చుంటారు, ఒకళ్ళు వెనకాల నుంచి ఆరెంజ్ ఒలిచి తినిపించాలి. నేను ఇచ్చిన టైంలో మీరు ఎన్ని ఆరెంజ్లు తినిపిస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఆఫ్ అనుకోండి, ఆఫ్ పాయింట్. ఓకే, సో శిరీష గారు అండ్ సౌమ్య గారు రెడీగా ఉన్నారు. సో మేము ఇరగదీస్తాం అంటున్నారు. చూద్దాం వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో. రెడీ, 3, 2, 1 అండ్ గో. ఏ రోజైనా ఇంట్లో హస్బెండ్కి ఇలా అంటే అప్పట్లో పెళ్ళైన తర్వాత ఒక కార్యక్రమం ఉంటుంది, అప్పుడేమో చేస్తారు చెయ్యి ఉండొచ్చు కా తప్ప. ఆ తర్వాత ఇదిగో ఆరెంజ్ అంటే ఇదిగో తినా ఇటు మొత్తం తోస్తుందా? గింజలు తినేసి పర్వాలేదు, తర్వాత మొక్కలు వస్తాయి. తిన్నాక ఇంకోటి శిరీష గారు ముందే అది తినిపించండి. ఒక్కొక్కటి తీసి తినిపించండి, ఆమె తినట్లేదు. పిక్కలు మింగేయచ్చు. పెట్టండి, తోయండి. తొయ్ అదే అత్తగారు ఉంటే అత్తగారు తొయ్యచ్చు ఇలాగా. తోసేయడమే. ఛాన్స్ దొరికింది తినేయాలి మీరు. అసలే ఎండాకాలం. అక్కడే వెళ్ళాలి, మాకు కనపడాలి. అది ఇంకా మీకు ఈ ప్లేట్కి సంబంధం లేదు, వాళ్ళండి పర్వాలేదు. మీ రోజుకి చెత్తపట్టు అనుకోండి అంతే. ఫాస్ట్ ఫాస్ట్ తినండి. ఒకటి తర్వాత ఒకటి. 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, చప్పట్లు. మొత్తానికి 3 ఆరెంజ్లు కంప్లీట్ చేసి సౌమ్య గారు అండ్ శిరీష గారు సాధించారు 3 పాయింట్లు. ఆల్రెడీ ఓషివంగలో మనం ఆడుతున్నాం ఆరెంజ్ తో ఆట తినిపిస్తా ఈ పూట అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కుమారి గారు సరస్వతి గారు రెడీగా ఉన్నారు. సో సరస్వతి గారు తినిపిస్తారు, కుమారి గారు తిని పెడతారు అనమాట. సరస్వతి గారు 3, 2, 1 స్టార్ట్. అది తొక్క కూడా పెట్టండి, పర్వాలేదు. తొక్క కూడా తిన్నా నాకేం అభ్యంతరం లేదు. తినచ్చు, ఏం కాదు. అక్కడే మీరు ఇక్కడ రావడానికి మీకు అన్నీ అక్కడే ఒలిచేసి ఒక్కొక్కతోనే పెడుతూ ఉండాలి. తొక్కల మీద వేసేయచ్చు, పర్వాలేదు. ఏం కాదు. కుమారి గారు ఏమనుకోరు, మన కుమారియే. తీసుకోండి టైం అయిపోతుంది. అక్కడే వెళ్ళాలి. అయ్యయ్యో చీర అయిపోయిందా. కుమారి గారు కావాలనే చేశారు సరస్వతి గారు. అయ్యో పాడైపోతుందని చెప్పి మరి కావాలని చేస్తున్నారు. ఇదంతా సరస్వతి గారు. సరస్వతి గారు చేసిన పన్నాగం. 4ది. అమ్మో 5 3 1 అండ్ స్టాప్. సో కుమారి గారు అండ్ సరస్వతి గారు 5 పాయింట్లు సాధించారు, 5 ఆరెంజ్లు తిని. ఆల్ రైట్, ఓషివంగలో మనం ఆడుతున్నాం ఆరెంజ్ తో ఆట తినిపిస్తా ఈ పూట అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి రాజలక్ష్మి గారు అండ్ ఆదిలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. అబ్బా ఇలా అయ్యో అసలు ఆరెంజ్ ని ఇలా ఒలుస్తారు అని నేను ఎక్కడా చూడలేదండో. అది రాజలక్ష్మి గారు ఆమె పిక్కలతో కూడా గుమ్మేస్తున్నారమ్మా. తొయ్ ఆదిలక్ష్మి అక్క నేను జ్యూస్ సెంటర్ పెట్టుకుంటాం, మాకు మిషన్ కూడా అక్కర్లేదు. సో మా సిస్టర్ డైరెక్ట్ పిండేస్తుంది, నేను అందులో కొంచెం షుగర్ వేసి కలిపేసి ఇచ్చేస్తుంటా అంతే. అయ్యయ్యో ఏం కాదు. తినండి. అది ఎన్నోది, 2ది, 3ది. తినమండి పాపం, తినమండి. ఆగండి. తినమండి, పర్లేదు. అసలు 6 తొనలు ఒక్కసారి పెట్టేస్తుందండి. 3 కూడా కాదు. గేమ్ రివర్స్ చేస్తే బాగుంటుందేమో తర్వాత. ఆదిలక్ష్మి గారు అండ్ రాజలక్ష్మి గారు ఇద్దరు బాగా మంచి స్నేహితులు. 5, 3, 2, 1 స్టాప్. అమ్మా ఎలా ఉందండి?
చాలా ఎక్స్పీరియన్స్ ఫస్ట్. అంతా బాగుందా? నేను చాలా స్లో, ఆ. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయ్యాను. ఈమె చాలా ఫాస్ట్. మరి ఇక్కడ తినడంలో చూపించాలి కదా. తినడంలో చూపించాలి. అవును, కానీ అయినా మీరు తక్కువేం తెలియదు, 5 కంప్లీట్ చేశారు. కదా. సూపర్. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగలో మనం ఆడాం ఆరెంజ్ తో ఆట తినిపిస్తా ఈ పూట అనే ఆట. సో అందరికంటే ఎక్కువగా 5 ఆరెంజ్లు కుమ్మేసి విన్నర్స్ గా నిలిచారు కుమారి గారు అండ్ సరస్వతి గారు. కంగ్రాట్స్ మా. 4 ఆరెంజ్లు తిని రన్నర్స్ గా నిలిచారు రాజలక్ష్మి గారు అండ్ ఆదిలక్ష్మి గారు. కంగ్రాట్స్ మా. కంగ్రాట్యులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు విజయ గారు. విజయ గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మా. సో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి చెప్పండి. మేము 5 సిస్టర్స్. మా నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరరు. ఆ రోజుల్లో మీకు తెలుసు కదా 200 అలా ఉండే జీతము. సో అలా ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ చాలా బాగా చదివించి మమ్మల్ని చాలా బాగా పైకి తీసుకొచ్చారు. ఏ రోజు సిబ్లింగ్స్ 5 మొత్తం 5 మంది సిస్టర్స్, బ్రదర్స్ లేరు, ఓన్లీ సిస్టర్స్ 5 మెంబర్స్ మేము. సో మమ్మల్ని ఎప్పుడు అబ్బాయిలు లేరు అన్నట్టుగా పెంచలేదు, ఎప్పుడు మమ్మల్ని అబ్బాయిలాగే పెంచారు, సేమ్ అని పెంచారు. సో యాక్చువల్గా మా థర్డ్ సిస్టరు అనురాధ, తన పేరు, చాలా ఇంటెలిజెంట్. తను బిఎస్సి చేసి ఏఎంఐ అని ఉండేది ఆ రోజుల్లో కోర్స్, 4 years. ఇప్పుడు ఇంజనీరింగ్ కంటే కూడా టఫ్ అది. ఇంజనీరింగ్ అంటే ప్రైవేట్ గా చదివేవాళ్ళు. హైదరాబాద్ వచ్చి చేసింది, పాపం చేస్తూ ఉంది. కరెక్ట్ గా ఇంకా లాస్ట్ తనకి 6 months లో అయిపోతుంది కోర్స్ అన్నప్పుడు తనకి సివియర్ బ్యాక్ పెయిన్, కడుపులో నొప్పి వచ్చి అదేదో జ్యూస్ ఫామ్ అవుతుంది బాడీలో. అది అందరికి రాదురా, కోర్టులో ఒకళ్ళకి వస్తుంది. మా బ్యాడ్ లక్ బై ఛాన్స్ తనకు అది వచ్చి, అప్పుడు నాకు 15 years ఉంటాయేమో, తను పాపం ఎక్స్పైర్ అయిపోయింది. కానీ తను ఉంటే మాత్రం మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ అయ్యేది. ఇప్పుడు పాపం మా నాన్నగారు అలాగే కష్టపడి పాపం మా అందరిని పెంచి మా అందరిని మంచిగా సెటిల్ చేశారు, అది ప్రాబ్లం లేదు. అంటే ఆయన ఒక ఎడ్యుకేషన్ లో ఉన్నారు కాబట్టి నా కూతుర్ని కూడా మంచి ఎడ్యుకేటెడ్ గా మంచి చదివించి మంచి జాబులు చేయించాలి అనే తపన. మేము అందరం గేమ్స్ లో బాగుండేవాళ్ళం. మా సిస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్స్, నేను గేమ్ లో. మీరు ఎన్నో సిస్టర్ మా? నేను లాస్ట్. మీరు లాస్ట్ అంటే 4 అక్కలు మీకు? నాకు 4 అక్కలు. నాన్నగారు ఎలా తట్టుకోగలిగారు ఆ విషయం నుంచి బయటపడడం? అది చాలా టైం పట్టింది, కష్టమైంది. ఇంకా మేము 4 ఉన్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని చూసుకుని. ఇంకా అమ్మగారు కూడా అంతే, అలాగే స్లోగా రికవర్ అయ్యారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారా? అమ్మ మహిళా మండలి సెక్రటరీగా చేసేవాళ్ళు. ఆవిడ 20 years సర్వీస్ చేశారు. ఇక్కడ ఎలా ఉంది అంటే బయట ఎక్కువగా ఎమోషన్ అవ్వలేని స్థితి అమ్మది కూడా. సో ఒక సొసైటీకి తను ఒక సెక్రటేరియట్ గా ఉన్నప్పుడు ఎంత బాధ అయినా లోపలే పెట్టుకోవాలి అనే పొజిషన్. సో బయట మమ్మల్ని చూసుకోవాలి, మమ్మల్ని పెంచాలి, మేము చదువుకోవాలి. ఇప్పుడు ఎలా నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నాన్నగారు ఒంగోలులో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు బాగున్నారు. అంటే లాంగ్ బ్యాక్ జరిగింది, సో స్లోగా రికవర్ అయిపోయారు. కానీ కొడుకైనా మీరే కాబట్టి మీ దగ్గరకు వస్తుంటారా? వస్తారు అమ్మ నాన్న వస్తారు. మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవి అవుతాయి కదా, వస్తూనే ఉంటారు. సో మీ ఇంకో సిస్టర్? ఒక సిస్టర్ ఇక్కడ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ లోనే ఉంటుంది. ఒక సిస్టర్ ఒంగోలులో ఉంటుంది, ఒక సిస్టర్ నాగ్పూర్ లో ఉంటుంది. ఎప్పుడైనా నాన్న అంటారా నాకు 5 కూతుర్లే కొడుకుంటే బాగున్ను అని? అప్పుడు గానీ ఇప్పుడు గానీ ఎప్పుడన్నా? ఎప్పుడు ఆయనకి ఆ ఫీల్? ఇప్పుడు అల్లుళ్ళు 4 కొడుకులు అంటారు. గ్రేట్. నిజంగానే కొడుకు లేడు అని ఎప్పుడు బాధపడదు. కూతురు ఉంటే ఇంకా ఎక్కువ. 2 కొడుకులు ఉన్నారు. మేము అన్ని పనులు మేము సొంతగా చేసుకుంటాం. మాకు ఇప్పటికి కూడా డిపెండెన్సీ అస్సలు అలవాట్లేదు మా సిస్టర్స్ కి. మేము అందరం మా పనులు మేము చేసుకుంటాం. అలా పెంచారు మా నాన్నగారు. ఈవెన్ ఆయన కూడా ఎవరి దగ్గర వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు. ఆయన పనులు ఆయన 86 2-wheeler నడుపుతుంటారు. ఇక్కడ వస్తే కూడా నా 2-wheeler తీసుకుని తిరుగుతారు. మా అమ్మగారు చాలా యాక్టివ్. సో ఇద్దరే ఉంటారు. ఆవిడ షటిల్ ప్లేయర్. ఓ సూపర్. 2 హీరోయిన్ లా సెపరేట్ గా ఉన్నారు, ఎవరిని పెట్టుకోకుండా. ఓకే అమ్మా. సో మీ మాటలు, మీ లైఫ్ చాలా మందికి ఏంటి అంటే, సో నాకు 2 కూతుర్లు ఉన్నారు కొడుకు లేడు, 3 కూతుర్లు ఉన్నారు కొడుకు లేడు అని బాధపడేవాళ్ళు. సో విజయ్ గారు వాళ్ళ ఫాదర్ లైఫ్ లో జరిగింది, విజయ్ గారి సిస్టర్స్ గురించి విన్న తర్వాత సో కూతుర్లు ఉంటే ఇంకా హ్యాపీ, కొడుకు లేకపోయినా పర్వాలేదు అనుకోవాలి. బికాస్ ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు. అప్పుడు అర్థమవుతుంది మీకు కూతుర్లు ఉండే గొప్పతనం ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మా, ఈరోజు మా షోకి రావడమే కాకుండా సో అమ్మాయి
ఎలా చూసుకుంటారు పేరెంట్స్ అనేది కూడా చెప్పిన ఇప్పుడు నాకు 2 అమ్మాయిలే, వాళ్ళని అలాగే పెంచుతున్నాను. దే ఆర్ వెల్ సెటిల్డ్. వాళ్ళే కొడుకులు వాళ్ళే కూతురు అంతే అంతే. చాలు, కూతురుంటే ఇంకా హ్యాపీ. ఇంకా హ్యాపీ అండి. వాళ్ళు ఎంత నాకు సపోర్ట్ ఇస్తారంటే ఇక్కడికి రావడానికైనా, బ్రహ్మోత్సవాల కోలాటం చేయడానికైనా, దేనికైనా వాళ్ళు ఫస్ట్ వెనక పుష్ చేస్తారు. అమ్మా నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం కదా. చాలా ఏళ్ల తర్వాత నాకు ఈ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మా అందరి తరపున మా గుర్తుగా మీకు చిన్న కానుక. అయితే ఈ రోజు మన బామలు సత్యభామలు షో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మిస్ కాకుండా చూడండి బామలు సత్యభామలు.